శివ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఎంతసేపు అలా ఉన్నాడో కానీ చిట్టి చేతులు రెండు వెనుక నుంచి ఆదిత్య మోకాలని చుట్టేయడంతో తల వెనక్కి తిప్పి చూశాడు. నిద్ర కళ్ళతో ఆద్య ఉంది. పాపని ఎత్తుకొని పడుకుంటావు బంగారం అని అడిగాడు. నీ హ్యాండ్కి ఏమైంది? షర్ట్లెస్గా ఉన్న ఆదిత్య భుజానికి గాయాన్ని చూసి కొంచెం షాక్ అవుతూ అడిగింది ఆద్య. ఆ రోజు నుంచి పిల్లల దగ్గర దెబ్బని హైడ్ చేస్తూ వచ్చాడు. కానీ ఇవాళ దొరికేశాడు. చిన్న యాక్సిడెంట్ బేబీ, ఇప్పుడు తగ్గిపోయిందిలే అన్నాడు. నువ్వు ఏం బిజినెస్ చేస్తుంటావా? అది అతని ఎడమ భుజం మీద తల వాలుస్తూ అడిగింది. అది నీకు చెప్పిన అర్థం కాదు, పెద్దయ్యాక చెప్తాను అంటూ పాప చెదిరిన హెయిర్ వేళ్లతో సున్నితంగా సరిచేసి అక్కడే ఉన్న చైర్లో కూర్చొని పాపని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. నేను పెద్దయ్యాక నీతో పాటు ఆఫీస్కి వస్తాను అది హుషారుగా చెప్పింది. నీకేం తెలుసని వస్తావు? నీకు తెలుసుగా, మమ్మీ అంటుంది. డాడీ చాలా పవర్ఫుల్ పర్సన్. డాడీని చూస్తే బయట అందరూ రెస్పెక్ట్ ఇస్తారు. డాడీ చాలా మందికి జాబ్ ఇస్తూ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడని. అంతేకాదు, హోమ్ లేని వాళ్ళకి ఆర్ఫనైజ్లో షెల్టర్ ఇస్తూ వాళ్ళకి ఫుడ్ కావాల్సిన నీడ్స్ అన్నీ చూస్తుంటాడు అని చెప్పింది. అది నేను మమ్మీని అడిగాను, డాడీకి మమ్మీ ఉంది కదా, ఫాదర్ లేరా అని. నీ చిన్నప్పుడే హెల్త్ బాగోలేక చనిపోయారని, అప్పటి నుంచి నువ్వు ఎమ్ముని చూసుకుంటూ బాగా చదువుకుని బిజినెస్ చేస్తూ ప్యాలెస్ని కట్టించావని కూడా చెప్పింది. నేను కూడా డాడీలా పవర్ఫుల్ పర్సన్ అవుతానని చెప్పాను. మమ్మీ అలాగే అని కిస్ చేసింది అని ఆద్య చెప్తుంటే తన కూతురికి తన గురించి ఎంత ఉన్నతంగా యశి చెప్పిందో తెలిసిన ఆదిత్యకి ఆమె మీద ప్రేమ వెయ్యింతలు పెరిగింది. ఇంకా ఏం చెప్పింది బేబీ అని ఆశగా చూశాడు. పాప చెప్తుంటే తన చెస్ట్ గర్వంతో పెరిగినట్టు అనిపిస్తుంది. వేల కోట్ల రూపాయల డీల్ సాధించినప్పుడు కూడా కలగని ఆనందం తన బిడ్డ తన గురించి ప్రౌడ్గా చెప్తుంటే కలుగుతుంది. నిన్ను ఎప్పుడూ కోప్పడకూడదని, నీతో ఎప్పుడూ ప్రేమగా మాట్లాడాలని, నీ ముందు మేము ఏడ్చకూడదని, అలా ఏడిస్తే నువ్వు చూడలేవని చెప్పింది. మమ్మీ లవ్స్ యూ మోర్ ఆది. మాకంటే నువ్వంటేనే ఎక్కువ ఇష్టం తనకి. నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం డాడీ. ఐ మిస్ యూ మోర్ అంటూ మెడని ఖర్చుకుపోయింది. ఆదిత్య కళ్ళలో ఆనందంతో తడి చేరింది. ఇంత సంతోషాన్ని ఇచ్చావు యశి, నీ కారణంగా నేను మనిషిని అని గుర్తు వస్తుందని. డాడీ కూడా నిన్ను చాలా లవ్ చేస్తున్నాడు బంగారం. మీరు లేకపోతే ఒక్క క్షణం కూడా డాడీ బ్రతకలేడు అన్నాడు మార్దవంగా పాప తల నిమురుతూ. నువ్వు ఆఫీస్ అయ్యాక ఎక్కడికి వెళ్ళకు ఆది, నీతో కూడా టైం స్పెండ్ చేయాలని ఉంది అని అంది. ష్యూర్ బేబీ అని లంచ్ చేద్దామా, ఆకలిగా ఉంది అన్నాడు. అక్షయ్ మమ్మీ లేవలేదు ఇంకా అని అంది. లేచాక తింటారు, మనిద్దరం కలిసి తిందాం కమ్ అంటూ ఆద్యాన్ని తీసుకొని లోనికి వచ్చాడు. ఆదమర్చి నిద్రపోతుంది యశి. మమ్మీ క్యూట్గా ఉంది కదా అది, ర్యాబిట్లా అని నవ్వింది. సీజ్ మై క్వీన్ బేబీ అని కిందకి వంగి యశి చిక్ మీద కిస్ చేసి ఆద్యాన్ని ఎత్తుకొని కిచెన్లోకి తీసుకెళ్లి గాస్కెట్ మీద కూర్చోబెట్టి ఏం తింటావు అని అడిగాడు. తనేం కావాలో చెప్తుంటే అన్ని ప్లేట్లో సర్వ్ చేసి కలిపి తినిపించాడు. ఇద్దరు మాట్లాడుకుంటూ తింటుంటే గదిలో నుంచి అక్షయ్ వాయిస్ వినిపించడంతో ఆదిత్య వెళ్ళి తీసుకొచ్చాడు. కాసేపటికి దివ్య కూడా రావడంతో నలుగురు హాయిగా లంచ్ కంప్లీట్ చేసేసరికి నన్ను లేపొచ్చు కదా అంటూ వచ్చింది యశి. రెస్ట్ అవసరం కదా అని లేపలేదు అంటున్న ఆదిత్య మాటకి మూతి తిప్పుకొని నాకు కూడా ఆకలిగా ఉంది అంటూ గారంగా చూసింది. తనకి కూడా అన్నం కలిపి గోరు ముద్దలు తినిపించాడు. అమ్మకి నాన్న తినిపిస్తుంటే చూస్తున్న పిల్లల సంబరం అంతా ఇంత కాదు. క్లాప్స్ కొట్టారు గట్టిగా. పిల్లలు మీరెళ్ళి ఆడుకోండి, ఈవినింగ్ గేమ్ హౌస్కి వెళ్దామని పిల్లల్ని పంపించి యశి నడుం పట్టి మీదకి లాక్కొని డీప్ ఫ్రెంచ్ కిస్ తీసుకున్నాడు. కళ్ళు ఇంత చేసుకొని చూస్తూ బొమ్మలా ఉండిపోయింది. ఇప్పుడు ఇంత సడన్గా ఈ కిస్ ఎందుకు పెట్టినట్టు అంటున్న యశి నాకు మరింత ముద్దొచ్చే పనులు చేసినందుకు. అవునా, ఇప్పుడు నేనేం చేశానని యశికి తినిపిస్తూ ఆద్య చెప్పింది మొత్తం తనతో చెప్పి నా బేబీ దృష్టిలో నన్ను స్మగ్లర్ కాకుండా హీరోలా పోర్ట్రే చేసినందుకు హ్యాపీగా ఉంది యశు. ఆదిత్య నుంచి ఊహించని రెస్పాండ్కి తను అనుకున్నది సాధించడానికి ఎంతో దూరం లేదని హ్యాపీ అవుతూ మరి మీ పాప కోరిక మేరకు హీరో లాంటి పనులే చేయొచ్చు కదా అంది. హీరో అంటే మంచి పనులే చేయాలని లేదు. నేను హీరోని కావాలని ఎప్పుడూ అనుకోలేదు. సమాజం దృష్టిలో విలన్ని, అమ్మ దృష్టిలో విలన్, నీ దృష్టిలో కూడా. కానీ ఎందుకో పిల్లల దగ్గరకు వచ్చేసరికి విలన్ అనిపించుకోవాలని లేదే. ఇది వరకు చెప్పాను, ఇదొక పద్మవ్యూహమని. బయటికి రావడం అంత ఈజీ కాదు. కానీ నీకు మాట ఇస్తున్నా, నా మూలంగా నువ్వు కానీ పిల్లలు కానీ బాధపడకుండా చూస్తానని. ఇంతకు మించి నన్ను ఎక్కువ ఫోర్స్ చేయకే మాఫియా మ్యాటర్లో అన్నాడు.
నీలో ఈ కాస్త పాజిటివ్ వైబ్కి నేను ఆకాశంలో తేలుతున్నా. అది నువ్వు చెప్పావంటే ఖచ్చితంగా చేసి చూపిస్తావు. అది టైం టేకింగ్ ప్రాసెస్ అయినా సరే నువ్వు ఈ మాట చెప్పి నన్ను క్లౌడ్ డ్యాన్స్ వేసేలా చేశావని యశి చెప్తుంటే యశి ప్యూర్ స్మైల్ చూస్తూ ఆఖరి ముద్ద పెట్టి నైట్కి ఏమైనా ఛాన్స్ ఉందా బంగారం అని గుసగుసగా అడిగాడు. కేరింతలు కొడుతున్న యశి పాప బుగ్గలు సిగ్గుతో ఎర్రబడి నేను హ్యాపీగా ఉన్నా, అందుకు కారణం నువ్వు, సో ఛాన్స్ ఇస్తానని కన్ను కొట్టి ఆదిత్య కిస్ చేసేలోపే కానీ నైట్ వరకు వెయిట్ చేయాలి అని హాల్లోకి తుర్రుమంది. ఆ సాయంత్రం అందరూ ఫ్రెష్ అయ్యి దగ్గరలోని మాల్కి స్టార్ట్ అయ్యారు. కార్ ముందు 2, వెనుక మరో 2 కార్లు. అవి చూస్తూ నీరసం వచ్చింది యశికాకి. సెక్యూరిటీ లేకుండా అందరిలా ఫ్రీగా ఎప్పుడు తిరుగుతామోనని ఆలోచిస్తూ ఉండగానే సిటీలోని బిగ్గెస్ట్ మాల్కి వచ్చారు. పిల్లల ప్లే జోన్ ఫ్లోర్ మొత్తం ఎంటీగా ఉంది. అదేంటి ఒక్కరు కూడా లేరు అంది డైరెక్ట్గా ఆ ఫ్లోర్కి వచ్చి చూస్తూ. అంతమంది ఉంటే పిల్లలు ఆడుకోవడానికి స్పేస్ దొరకదని 2 అవర్స్కి ఇదంతా రెంట్కి తీసుకున్నా అన్నాడు ఆదిత్య తాఫీగా. అనుకున్నా ఇలాంటిదేదో చేస్తావు. ఏంటి అది ఇది పిల్లలు మిగతా పిల్లలతో కలిసి ఆడుకుంటే ఉండే ఆనందం జాలి వేరు. మరి ఇంత నిర్బంధం వద్దు. కొన్ని రోజులు వేసి తర్వాత మీ ఇష్ట ప్రకారం తిరిగే ఫ్రీడమ్ ఇస్తానని భార్యతో చెప్పి పిల్లలు రండి అంటూ వాళ్ళని గేమ్స్ జోన్కి తీసుకెళ్లి తనే ఆడించాడు. నైట్ పిల్లలు ముగ్గురు ఉండడంతో చిన్ని గదుల కారణంగా పడకలు హాల్లోకి షిఫ్ట్ అయ్యాయి. 2 మ్యాట్రెస్లు వేసి మెత్తని బెడ్స్ మీద పిల్లల్ని వేశారు. నిద్రపోయే వరకు ఆదిత్యతో ఆడుకుంటూనే ఉన్నారు. ఫ్రెష్ అయి నైట్ డ్రెస్లో వచ్చిన యశి గుండెల మీద ఆద్యాని, ఒక పక్క దివ్య, మరో పక్క అక్షయ్లని వేసుకుని నిద్రపుచ్చుతూ సీలింగ్ కేసి చూస్తున్న ఆదిత్యాన్ని చూసి ఆది అని పిలిచింది. కళ్ళు ఆమె వైపు మళ్ళాయి. నైట్ డ్రెస్లో కాలేజ్ గోయింగ్ స్టూడెంట్లా ఉంది యశి. పిల్లల్ని సరిగా పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి ఆదిత్య ఒడిలో తల పెట్టుకుని ఏం ఆలోచిస్తున్నావు అంది. మనిద్దరి మధ్య ఏజ్ జస్ట్ 4 years, కానీ నువ్వు మరీ చిన్నపిల్లలా ఉన్నావేంటా అని ఆలోచిస్తున్నా అంటున్న ఆదిత్య మాటకి బుంగమూతి పెట్టుకుంది. నవ్వుతూ ఆమెను కౌగిట్లోకి తీసుకొని కొంచెం కండ పట్టేదాకా ఆగుదాం అనుకుంటే ఆగనివ్వకుండా నన్ను టెంప్ట్ చేసి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే ఇంకా వీక్ అవుతావే అంటూ ఆమె చెవి తమ్మెని ముద్దాడి చెప్తుంటే నీకు దూరంగా ఉండటం వల్లే తిన్నా ఒంటికి పట్టలేదు ఇన్నాళ్ళు. ఇకపై చబ్బీగా అవుతాను చూడు, ఇదే నా ఛాలెంజ్ అంది. మరీ ఎక్కువ చబ్బీగా అయితే హెల్త్ ఇష్యూస్ వస్తాయి బంగారం. ఏం వచ్చినా చూసుకోవడానికి నువ్వు ఉన్నావుగా డార్లింగ్ అంటూ ఆదిత్య మెడ చుట్టూ చేతులు వేసి ఛాన్స్ కావాలి అన్నావు, టైం అవుతుంది అని సిగ్గుతో కళ్ళు వాల్చేసింది. ఆమె పై పెదవిని పంటి కింద పట్టిలాగి రెస్ట్ తీసుకో పెళ్ళి అయ్యే వరకు, తర్వాత నువ్వు ఇవ్వకపోయినా నేనే లాక్కుంటా. ఆది ఏడుపు మొహం పెట్టింది. చాలా పనులు ఉన్నాయి బేబీ, అలసిపోతావు. పెళ్ళి అయ్యాక వీక్గా డల్గా ఉంటే నాకు నచ్చదు. నాకు నీకు పిల్లలకు అవుట్ఫిట్స్ నుండి జ్యువెలరీ వరకు అన్నీ నువ్వే సెలెక్ట్ చేయాలి. ఆదిత్య మ్యారేజ్ అంటే సిటీ మొత్తం మారుమోగాలి అంటూ నుదుటిని ఢీకొట్టి పెదవిని చప్పరించి వదిలాడు. ప్యాలెస్లో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. భవనం అంతటికి పెయింట్స్ వేయించాలని యమునా గారు గట్టిగా పట్టుపట్టడంతో ఇంట్లో అందరూ అవుట్ హౌస్కి షిఫ్ట్ అయ్యారు వారం రోజుల కోసం. అవుట్ హౌస్ ఏమీ చిన్నది కాదు. 4 గదులు, 2 హాల్స్, కిచెన్, పెరడు, వరండాతో అంతా ఉండటానికి సరిపోతుంది. ప్యాలెస్ కంటే ఈ చిన్న ఇంట్లోనే చాలా సంతోషంగా ఉంది. పిల్లలందరూ హాల్లోనే ఆడుకుంటున్నారు. ఆడవాళ్ళు వంటింట్లో ఉంటున్నారు. ఇక ఆదిత్య, ధనుష్, శివ పెళ్లి పనుల కోసం వచ్చిన రాహుల్తో పాటు మగవాళ్ళంతా ఏదో ఒక పని మీద మాట్లాడుకుంటూ తిరుగుతూనే ఉన్నారు. ఆడవాళ్ళ షాపింగ్ నుంచి పనులు మొదలుపెట్టారు. రకరకాల పువ్వులు దేశ విదేశాల నుంచి డెకరేషన్ కోసం దిగుమతి అవుతున్నాయి. స్పెషల్ గెస్ట్ల కోసం ప్రత్యేకంగా కొన్ని కార్డ్స్ విత్ గిఫ్ట్స్ కూడా రెడీ అయ్యాయి. ఆదిత్య తనే స్వయంగా వెళ్ళి ఇన్వైట్ చేస్తున్నాడు. మీడియాకి కూడా అఫీషియల్ నోట్ రిలీజ్ చేశాడు ఆది. మహామహులకి పెళ్లి పిలుపులు వెళ్ళాయి. పిల్లల కోసం స్పెషల్గా డిజైనర్ని పెట్టి అవుట్ఫిట్స్ డిజైన్ చేయిస్తుంది యశిక. ఖరీదైన పెయింట్స్తో, రంగురంగుల విద్యుత్ దీపాలతో పెళ్లి కూతుర్లా వెలిగిపోతుంది ఆదిత్య సంస్థానం. ప్యాలెస్ పక్కన ఉన్న 2 ఎకరాల స్థలంలో పెళ్లి మండపం రెడీ అవుతుంది. వచ్చిన గెస్ట్లకు ఎలాంటి ఇబ్బంది, అసౌకర్యం కలగకుండా శివ అన్ని ఏర్పాట్లు దగ్గర ఉండి జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. సార్ జ్యూస్ వినిపించిన మాటకి వర్కర్స్తో ఏవి ఎక్కడ ఉండాలో చెప్తున్న శివ వెనక్కి తిరిగి చూశాడు.
చేతిలో ట్రే పట్టుకొని బెదురు కళ్ళతో ఎదురు చూస్తుంది స్వప్న. ఆ అమ్మాయి ఎంత భయస్తురాలంటే పిల్లలు ఉన్న దగ్గర తప్ప మరి ఎక్కడ ఎవరితో మాట్లాడుతున్నట్లు కూడా కనిపించదు. థ్యాంక్స్ అని చెప్పి గ్లాస్ తీసుకున్నాడు. వర్కర్స్ కి జ్యూస్, మంచినీళ్లు, కాఫీలు అందిస్తుంది మెయిడ్స్ హెల్ప్ తో. అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ దూరంగా ఉన్న వాళ్ళకి తనే తీసుకెళ్లి ఇవ్వడం చూస్తూనే ఉన్నాడు శివ. అందరికీ ఇచ్చి వస్తూ ఒకసారి వెనక్కి తిరిగి చూసింది స్వప్న. బ్లాక్ యూనిఫామ్లో హాఫ్ హ్యాండ్ షర్ట్లో నిటారుగా ఏమాత్రం తొణుకు లేకుండా చేస్తున్న పని మీదే పట్టు మొత్తం ఉందన్నట్టు ప్రణాళికగా ఏది ఎక్కడ ఉండాలో చెప్తున్నాడు శివ. ప్యాలెస్కి తీసుకువచ్చిన మొదటి రోజే శివాని చూసి బెదిరింది స్వప్న. అతని ఎత్తైన ఆహార్యం, కండలు తిరిగిన దేహం, ఏదైనా తీక్షణ దృష్టితో చూసే అతని కళ్ళను చూసి బెదిరింది. కానీ వచ్చిన కొన్ని రోజులకు ఆ ఉద్దేశం మారింది. ఆడవాళ్ళ పట్ల, ముఖ్యంగా ప్యాలెస్లో ఆడవాళ్ళ పట్ల శివ ఎంత సున్నితంగా మాట్లాడతాడు. పిల్లలతో చిన్న పిల్లాడిలా కలిసిపోయి ఎంత సరదాగా ఆడుకుంటాడు కళ్ళారా చూసింది. అది ఆమెను ఆశ్చర్యానికి గురి చేసింది. పని వాళ్ళకి పనులు పరమాయించినప్పుడు గంభీరంగా, ఆదిత్య ఏదైనా పని అప్పగించినప్పుడు, చేయాలని ఆదేశించినప్పుడు వినమ్రతతో శ్రద్ధగా వినే అతనిలో బంటుకి ఉండే భక్తి, పని మీద ఆసక్తి గమనించిన స్వప్నకి శివ అంటే కొద్ది కొద్దిగా భయం తగ్గి గౌరవం మొదలైంది. తను ఇక్కడికి వచ్చిన రోజు గది చూపించమని ఆదిత్య శివతో చెప్పినప్పుడు అతనితో వెళ్ళింది. ఇక్కడ ఎలాంటి సమస్య రాదని, కానీ ఇంట్లో ఎవరికి నీ కారణంగా ఏ చిన్న హాని కలిగినా ప్రాణాలతో ఇక్కడి నుంచి వెళ్ళవని గట్టిగా వార్నింగ్ ఇచ్చినప్పుడు ఇంటి మీద, ఇంటి మనుషుల మీద అతనికి ఉన్న ప్రేమ, బాధ్యత తెలిసాయి. మెల్లగా శివాని గమనిస్తూ అతను కనబడితే చాలు చాటుగా తనకే తెలియకుండా చూడటం మొదలుపెట్టేది. ఇప్పుడు కూడా అలాగే చూస్తున్న స్వప్న చూపులు శివాని తాకాయేమో. సడన్గా తిరిగాడు. అతను తనని చూశాడని తెలియగానే ఒళ్ళు జల్దరించి గబుక్కున వెనక్కి తిరిగి పారిపోయింది స్వప్న. ఆమె కంగారు చూడగానే శివ పెదవులు సన్నగా విచ్చుకున్నాయి. అందుకు కారణం కూడా ఉంది. ఆదిత్య కష్టాలు, చిన్నతనంలో కార్చిన కన్నీళ్లు, బాధలు చూసిన శివ కూడా అతనిలాగే అమ్మాయిలకు దూరంగా పెళ్ళి అన్న ప్రసక్తే లేకుండా బ్రతకాలి అని అనుకున్నాడు. కానీ అనుకోని విధంగా ఆదిత్య లైఫ్లోకి యశి రావడం అందరికంటే శివకే సంతోషాన్ని ఇచ్చింది. కానీ అదెన్నో రోజులు లేకపోవడం అంతకన్నా బాధని మిగిల్చింది. తర్వాత వాళ్ళిద్దరూ విడిపోవడంతో ప్రేమ మీద అతనికి మనసు మళ్ళలేదు. ఆదిత్య కష్టాల్లో తోడుగా ఉండటమే కర్తవ్యం అనుకున్నాడు. మళ్ళీ ఆద్య రూపంలో ఆదిత్య దూరం చేసుకున్న సంతోషాలు తిరిగి పొందడంతో శివాకి ఊపిరి వచ్చింది. ఆదిత్య యశిక పిల్లలతో నవ్వుతూ ఉండటం, యశి ద్వారా ఆదిత్య స్వప్నాన్ని ప్యాలెస్కి తీసుకురావడం చకచకా జరిగిపోయాయి. వచ్చిన రోజే చెప్పాడు ఆదిత్య, ఆ అమ్మాయి బాధ్యత నీదే శివ అని. ఆదిత్య చెప్పాడు అంటే విషమైన తాగడానికి సిద్ధపడే శివ అతను చెప్పినట్టు స్వప్న బాధ్యతలు చూసుకున్నాడు. స్వప్న అక్షయ్కి కేర్ టేకర్ అని తెలిసినప్పటి నుంచి యశికి తోడుగా ఉందని సంతోషపడిన శివ ఆమె అంటే మంచి అభిప్రాయం ఏర్పరచుకున్నాడు. పిల్లలతో ఆమె మృదువైన మాటలు, సున్నితంగా ప్రవర్తించే తీరు శివాని ఆకర్షించాయి. కానీ ఆ విషయం బయటికి తెలియనివ్వలేదు. ఇదంతా ఆదిత్యకి తెలియకుండా ఉంటుందా? శివ లైఫ్ అంతా తన కోసమే వేచించాడు. అతనికి మంచి జీవితం ఇవ్వాలని ఆదిత్య కోరిక, ఆశలా స్వప్న కనిపించింది. ఇక ఆలోచించలేదు. ఆ నైట్ పిల్లలు స్నానాలు చేసి భోజనానికి కూర్చున్నారు. ఆరు బయట గార్డెన్లో పిల్లల్ని చుట్టూ కూర్చోబెట్టి వెన్నెలని చూపిస్తూ నవ్య, కల్పన వాళ్ళకి అన్నం తినిపిస్తున్నారు. పిల్లలు తిని హాయిగా నిద్రపోతే పెద్దవాళ్ళు కూడా భోజనాలు కానిచ్చారు. యశి, నువ్వు నవ్యనే ఉన్నారు, తిని పడుకోండి. రేపు సాయంత్రం మెహందీ ఫంక్షన్ తెలుసు కదా. నువ్వు ఎక్కువ అలసిపోయి రెస్ట్లెస్గా ఉంటే మీ ఆయన అందరినీ హడలు కొడతాడు అని నవ్వి వెళ్ళారు యమున గారు. నవ్య యశితో పాటు కల్పన కూడా జాయిన్ అయ్యి తర్వాత రోజు వేసుకునే అవుట్ఫిట్స్, జ్యువెలరీ అందరికీ తీసిపెట్టి పడుకున్నారు. లేట్ నైట్ వచ్చిన ఆదిత్య గదిలోకి వెళ్ళాడు. పిల్లల పక్కనే పడుకుంది యశిక. ఫ్రెష్ అయి వచ్చి పిల్లల్ని ముద్దాడి నిద్రపోతున్న ఆమె చంపకి చిరు ముద్దు ఇచ్చి వెళ్తుంటే చెయ్యి పట్టుకుంది. పడుకోలేదా అడుగుతూ కూర్చున్నాడు ఆమె పక్కనే. మీసం తగిలి మెలకు వచ్చింది అని నవ్వింది. బిజీ వల్ల మాట్లాడటం కుదరటం లేదురా, ఆల్మోస్ట్ పనులన్నీ కంప్లీట్ అయ్యాయి. రేపటి నుంచి నీతోనే ఉంటాను అని ఆమె చేతిని ముద్దాడుతూ, హెల్త్ ఎలా ఉంది? ఇప్పుడు ఓకే అంది అదే ప్యూర్ స్మైల్తో. రేపటి నుంచి రోజుకో ఫంక్షన్, మెహందీ, హల్దీ, సంగీత్, పెళ్ళి, లాస్ట్గా రిసెప్షన్. అవన్నీ అయ్యాక నిన్ను ఇంట్రడ్యూస్ చేస్తూ స్పెషల్ పార్టీ కూడా ఉంది.
అన్నింట్లో నువ్వు పిల్లలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వాలి. ఆదిత్య పియాన్సీ అంటే ఎందులోనూ తగ్గకూడదు. అర్థమైందా? అని ఆదిత్య ముఖాన్ని పరిశీలనగా చూస్తూ మీసం పెంచారేంటి అంది. రాయల్ వెడ్డింగ్ కదా బేబీ, రాజసంగా ఉంటుందని ఏం నచ్చలేదా? ఆదిత్య మీసం తిప్పుతూ చాలా నచ్చింది అని మీసం మీద ముద్దు పెట్టింది. ఆ ముద్దు కాస్త పెదవులకి చేరింది. కోరి వచ్చిన బహుమతిని కాదంటాడా? ఆమె పెదవికి తన పెదవితో తాళం వేసి పైకి లిఫ్ట్ చేసి కౌచ్లో కూర్చొని ఒడిలో ఆమెను కూర్చోబెట్టుకున్నాడు. అలసిపోయారు, పడుకోవచ్చు కదా ఆది. అతని మెడని అల్లుకున్న చేతుల్ని గుండె మీదకి చేర్చి హృదయానికి తలాంచుకుని మిస్ అయిన ఫీలింగ్ని ఫుల్ఫిల్ చేసుకుంటుంది. నిన్ను ఇలా హక్ చేసుకుని కొన్ని క్షణాలు ఉంటే చాలు ఎనర్జీ వస్తుంది తెలుసా అంటూ మరింతగా ఆమెను లోనికి పొదువుకున్నాడు. ఆదిత్య కళ్ళలోకి చూస్తూ నాదో కోరిక తీరుస్తారా? సన్నని స్వరంతో అడిగింది. తప్పకుండా, మన పెళ్ళికి నువ్వే నన్ను రెడీ చేయాలి. నా రాణి కోరడం నేను కాదనడం ఉండదు. నువ్వు కోరినట్టు చేస్తానని యశీని కొంచెం మీదకి తెచ్చుకొని ఆమె ఎదలో మొహం అదుముకున్నాడు. ఎంతసేపు అలా ఉన్నారో వాళ్ళకే తెలియదు. ప్యాలెస్లో పెళ్లి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చిన గెస్ట్లలో లేడీస్ అందరూ ఉన్నారు. అక్కడే మెహందీ ఫంక్షన్ జరుగుతుంది. మెహందీ ఫంక్షన్ మొదలైంది. ఆదిత్య సెలెక్ట్ చేసిన డిజైన్ యశి చేతుల మీద డిజైన్ అవుతుంది. అంతకుముందే పిల్లలకు కూడా పెట్టించి పక్కనే కూర్చోబెట్టి యశి ఇష్టంగా చేతులకు చేరుతున్న గోరింటాకులు ఆదిత్య నేమ్, తన నేమ్తో పాటు ఆద్య, అక్షయ్ నేమ్స్ కూడా రాయించుకుంది. మెహందీ మార్నింగ్నే మల్లికా నరేష్ గారు కూడా వచ్చారు. ఆదిత్య స్వయంగా వెళ్ళి ఇన్వైట్ చేయడంతో స్వాతి కూడా వచ్చింది. దర్శన్కి డ్యూటీ వల్ల రావడం కుదరలేదని చెప్పింది. పిల్లల్ని చూస్తూ సంబరపడిపోయింది స్వాతి. ఫంక్షన్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వాళ్ళే అయ్యారు. యశికి మోచేతుల వరకు పెట్టి తర్వాత కాళ్ళకు కూడా మెహందీ పెడుతున్నారు ఆర్టిస్టులు. ఆద్య లేచి వెళ్తుంటే ఎక్కడికి ఆద్య, చాలా మంది గెస్టులు వస్తున్నారు, నా దగ్గర ఉండు అని అంది. ఎక్కడికి లేదు మమ్మీ, ఆదిని చూడాలని చెప్పి శివ మామ అని పిలిచింది. అక్కడ అందరికీ కూల్ డ్రింక్స్ ఇస్తున్న స్వప్న వెనక్కి తిరిగి ఆద్య ఎవరు కావాలి అంది. శివ మామ కావాలి అంది. సార్ ఇక్కడ ఎక్కడో ఉండాలి అని చుట్టూ చూసిన స్వప్నకి అప్పుడే లోనికి వస్తూ కనిపించాడు. శివ సార్ అని పిలిచింది స్వప్న. వెళ్తూ ఆమె గొంతు విని వెనక్కి తిరిగి చూశాడు. అతని చూపుకు ఆమె గుండెల్లో కలవరం. స్వప్న ఎత్తుకున్న ఆద్యాని చూసి ఆద్య పాప ఏం కావాలి అని అడిగాడు స్వప్న చేతిలో పాపని అందుకుంటూ. ఆదిని చూడాలి మామ అంది. అన్న ఇంట్లో లేరమ్మా, జడ్జి గారితో మాట్లాడుతూ ఉన్నారు. కాసేపు ఎవరిని రానివద్దని చెప్పారు. అదంతా నాకు తెలియదు, నేను ఆదిని చూడాలని పట్టుబట్టింది ఆద్య. ఆద్య డాడీ బిజీగా ఉన్నారు కదా, వచ్చాక నిన్ను తీసుకెళ్తానని శివ చెప్తున్నా వినలేదు. సరే మాట్లాడటానికి అవ్వదు, కానీ చూడటానికి ఓకేనా అన్నాడు. 2 సెకండ్స్ ఆలోచించి ఓకే అంది ఆద్య. స్వప్న అని చూసి మీరు కూడా రండి, మళ్ళీ పాపను తీసుకుని వచ్చేద్దురని లిఫ్ట్లోకి వెళ్ళాడు శివ పాపతో. వెనకే వెళ్ళింది స్వప్న. లిఫ్ట్ బటన్ ప్రెస్ చేశాడు. సరిగా అతని భుజాల వరకు ఉంది. స్వప్న బాబు ఎంత పొడవు, కరెంట్ పోల్లా అని లోపల అనపోయి పైకే అనేసింది. ఆ మాట ఆద్య వినేసింది. మామ నిన్ను కరెంట్ పోల్ అంటుంది స్వప్న అని శివ చెవిన పడేసింది. లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వడంతో శివ స్వప్నాన్ని చూడలేదు. స్వప్నకి మాత్రం చెమటలు పడుతున్నాయి. ఆద్య అడ్డంగా బుక్ చేసిందని ఆద్యాని ఎత్తుకొని వెళ్ళిన శివ గ్లాస్ డోర్ నుంచి లోపల జడ్జి గారితో మాట్లాడుతున్న ఆదిత్యాన్ని చూపించాడు. కానీ ఆద్య చూసి ఆది అని గట్టిగా అరిచింది. అంతే, కూతురు గొంతు విని లేచి వచ్చేశాడు ఆది. ఆద్య అంటూ ఏమైంది శివ అని పాపను తీసుకున్నాడు. ఏం కాలేదన్నా, మిమ్మల్ని చూడాలని పాప పట్టుబడితే తీసుకొచ్చాను. చూసి వచ్చేస్తాను అని చెప్పి మిమ్మల్ని డిస్టర్బ్ చేసింది. సారీ అన్న, ఇటు ఇవ్వండి నేను తీసుకెళ్తాను అని అంటున్న శివాని ఆపుతూ నేనే తీసుకురమ్మని చెప్దామనుకున్నాను. అక్షయ్ని కూడా తీసుకురా, జడ్జి గారు పిల్లల్ని చూడాలని అన్నారని శివాతో చెప్పి దూరంగా ఉన్న స్వప్నాన్ని చూసి స్నాక్స్ జ్యూస్ తెమ్మని చెప్పి వెళ్ళిపోయాడు ఆది. శివ తిరిగి వస్తుంటే వస్తున్న నవ్వు ఆపుకుంటూ ఉంది స్వప్న. అదే శివాని కూడా బోల్తా కొట్టించిందని లిఫ్ట్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ అయ్యాక ఆమె అనుకోని విధంగా అతి దగ్గరగా వచ్చేసిన శివ ఎందుకు నవ్వుతున్నావు అని కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ అడిగాడు. దెబ్బకి భయపడి నేను మిమ్మల్ని చూసి నవ్వలేదు సార్, ఆద్య పాప చేసిన అల్లరి పనికి నవ్వాను, నిజంగా దేవుడి మీద ఒట్టు అని బెదిరిన కళ్ళతో తలపై చెయ్యి పెట్టుకుంది. ఆమె చేతిని తీయమని నవ్వుతూ ఉండు, అప్పుడప్పుడు చాలా బాగున్నావు, నవ్వితే అని కాంప్లిమెంట్ ఇచ్చి అక్షయ్ని తీసుకుని అన్న దగ్గర ఇచ్చేయి అని చెప్పి లిఫ్ట్ ఓపెన్ అవ్వడంతో మెయిన్ ఎంట్రన్స్ దగ్గరకు వెళ్ళాడు. నవ్వితే బాగుంటావు అన్న శివ మాటే మైండ్లో స్ట్రక్ అయిన స్వప్నకి కాసేపటికి కానీ అతను అన్న దానికి అర్థం
అర్థం అవగతం అవ్వలేదు. ఆయన వెంటనే చెంపలు గులాబీ రంగుని అల్లుకున్నాయి. అతను సీరియస్ అవుతాడని అనుకుంది కానీ అంత సున్నితంగా మాట్లాడతాడు అనుకోలేదు. అతని రూపానికి మనసుకు అస్సలు పొంతనలేదు. ఎంత సాఫ్ట్గా మాట్లాడుతున్నారు అనుకుని యశి దగ్గరికి వెళ్ళి, ఆదిత్య సహా దగ్గరే ఉంది అక్క, అక్షయ్ని కూడా తీసుకురమ్మన్నారని చెప్పి అక్షయ్ని తీసుకుని వెళ్ళింది. పిల్లల్ని వచ్చిన ముఖ్యమైన గెస్ట్లకి ఇంట్రడ్యూస్ చేసి కింద ఫ్లోర్కి తీసుకొచ్చాడు. ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. గోరింటాకు పెట్టుకుంటూ. యశి కోసం చూస్తే ఎక్కడా కనబడలేదు. వెనకే వచ్చిన నవ్య, ఎవరి కోసం అది కళ్ళు అంతలా వెతుకుతున్నాయి అని అడిగింది. నవ్వుతూ, యశి ఎక్కడా అన్నాడు. ఇప్పటి వరకు ఇక్కడే ఉంది. బ్యాక్ పెయిన్ గా ఉందంటే అమ్మ ఇప్పుడే లోనికి తీసుకెళ్ళి అని. ఆద్య, నువ్వు తినకుండా తిరుగుతున్నావు కదా, తిందు అని నవ్య ఆద్యాన్ని తీసుకెళ్తే నిద్రపోతున్న అక్షయ్ని ఎత్తుకొని తమ రూమ్ లోకి వచ్చాడు ఆది. సోఫాకి తలాంచి కళ్ళు మూసుకుని ముడుచుకుని పడుకుని ఉంది యశిక. మెహందీ గ్రీన్ కలర్ ఫుల్ వర్క్ లెహంగాలో వనదేవతలా ఉంది. అక్షయ్ని బెడ్ మీద పడుకోబెట్టి అటు ఇటు పిల్లోస్ పెట్టి డోర్ లాక్ చేసి వచ్చి చూశాడు. రెండు చేతులకి కాళ్ళకి నిండుగా ఏమాత్రం గ్యాప్ లేకుండా చాలా అందంగా మెహందీ డిజైన్ ఉంది. తెల్లని ఆమె చేతులు పచ్చగా మెరిసిపోతున్నాయి. అంతకన్నా అతన్ని ఆకర్షించి చూపు నిలిపింది పైన ఉండే దుపటా స్థానభ్రంశం చెంది తెల్లని ఎదని నున్నని నావెల్ ఏరియాని షో చేస్తున్నాయి. పైటని నెమ్మదిగా తప్పించిన ఆదిత్య ఆమెను కల్లారా చూసుకుంటూ పక్కనే బౌల్లో ఉన్న షుగర్ సిరప్ని కాటన్తో డిప్ చేసి ఆమె చేతులకు అప్లై చేసి కాళ్ళకు కూడా అప్లై చేయబోతుంటే మెలకువ వచ్చి కళ్ళు తెరిచింది యశిక. ఆది స్వచ్ఛమైన నవ్వుతో చూస్తూ మధురంగా పిలిచింది. ఎంత క్యూట్గా ఉన్నావో తెలుసా అన్నాడు ఇష్టంగా ఆమె కళ్ళలోకి చూస్తూ. బ్లాక్ షూట్లో ఉన్న ఆదిని చూసి, నువ్వు కూడా చాలా ముద్దుగా ఉన్నావు అని నవ్వింది. ముద్దుగా అనిపిస్తే ముద్దు పెట్టుకోవాలి, లేదంటే పాపం చుట్టుకుంటుంది అన్నాడు అల్లరి చూపులతో. అవునా అని ముందుకు వంగింది. ఆదిత్య కూడా ముందుకు బెండ్ అవ్వడంతో పెదాలకు పెక్కిచ్చి వెనుక బెడ్ మీద నిద్రపోతున్న అక్షయ్ని చూసి, ఆద్య ఏది అని అడిగింది. నవ్య తీసుకెళ్ళింది, లంచ్ పెడుతుంది అని. తిన్నావా అన్నాడు. అని నువ్వు తినిపిస్తే తినాలని ఉందని పప్పీ పేస్తో చెప్పింది. కిందకు కాల్ చేసి ఫుడ్ పంపించమని చెప్పి ఆదిత్య హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చేసరికి ఫుడ్ కూడా వచ్చేసింది. అతను గోరుముద్దలు ప్రేమతో కలిపి పెడుతుంటే తింటున్న యశి కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి. ఏయ్, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు చిరుకోపంగా. హ్యాపీ టీయర్స్ ఇవి. ఇన్నేళ్ళు నేను కార్చిన కన్నీటిని దేవుడు ఇలా మార్చేశాడు అని సంతోషంగా నవ్వింది. తనకి తినిపించాడు. నీకు పెడతాను ఉండని లేస్తుంటే, నేను తర్వాత తింటాను, కొందరు గెస్ట్లు వచ్చారు, నువ్వు రెస్ట్ తీసుకో అన్నాడు. అని బుద్ధిగా తలూపుతున్న యశి నడుం చుట్టూ చెయ్యి బిగించి ముందుకు లాక్కొని మెరుస్తున్న మెడ వంపున కిస్ చేసి, చాలా చాలా నచ్చేస్తున్నావు యశి, నీతో కలిసి ప్రతి క్షణం గడపాలని, లెక్కకు మించిన రాత్రులు మన సంగమంతో లెక్క పెట్టుకోవాలని ఉందని పెదవులు కలిపి ఇద్దరికి సెల్ఫీ తీసి దాన్ని సీక్రెట్ గ్యాలరీలో సేవ్ చేశాడు. ఎందుకు సీక్రెట్గా పెడుతున్నావు అని అడిగింది. పిక్ని జూమ్ చేసి చూపించాడు. ఆమె లో నెక్ నుంచి చెస్ట్ కొంచెం పొంగి కనబడుతుంటే యశి ముఖం సిగ్గుతో ముడుచుకుపోయింది. ఇది మన ఇద్దరి స్వీట్ మెమరీ, మన మధ్య ఉండాలని నుదుటిన కిస్ చేసి ఆద్య వచ్చాక నిద్రపుచ్చు, అలసిపోయింది, అలాగే అమ్మ వస్తుంది, ముగ్గురికి దిష్టి తీస్తుందని చెప్తుంటే చిన్న పిల్లల్లో తనని కలిపిన ఆదిత్య గారానికి నవ్వుతూ అలాగే అంది. తర్వాత రోజు హల్దీ. పసుపు రంగు బట్టల్లో యశి ఆదిత్యాన్ని పక్క పక్కనే కూర్చోబెట్టి పసుపు చందనం పన్నీటితో కలిపి రోజ్ వాటర్, గులాబీ రేకులు, అరుదైన సుగంధ ద్రవ్యాలు కలిపిన నీళ్లతో సిద్ధం చేశారు. కొడుకు కోడల్ని కల్లారా చూస్తూ యమున గారు, కూతురు అల్లుణ్ణి కన్నుల నిండా చూసుకుంటూ ఇందిరా గారు మురిసిపోతున్నారు. మమ్మీ డాడీలకి కొత్తగా ఎప్పుడూ చూడని విధంగా జరుగుతున్న ఫంక్షన్కి ఆశ్చర్యం కమ్ ఎగ్జైట్మెంట్తో ఆద్య, అక్షయ్. ముందుగా చందనం పసుపు మిశ్రమాన్ని కలిపి యశి చెంపలకి, చేతులకు, కాళ్ళకి పూసింది నవ్య. తర్వాత ఆదిత్య బుగ్గలకు కాస్త పూస్తుంటే ఊరుకొని రాహుల్, మా చెల్లికి అంతంత